మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఆహార వేదం అనే ఈ చక్కని సిరీస్లో ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది, అందరికీ అవసరమైన విషయం ఇది. ఇదే పుదీనా. పుదీనాలో దాగున్న ఔషధ రహస్యాలు, ఔషధ ఉపయోగాలు, వీటిని తెలుసుకోబోతున్నాం మనం. పుదీనా గురించి విన్నప్పుడు తెలిసిందే కదా, దీని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏముంది అని అనిపించవచ్చు మీకు. కానీ అద్భుతమైన ఔషధ ఉపయోగాలు దీనికి ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, కీ పాయింట్స్ని ముందు తెలుసుకుందాం. చూడండి, పుదీనా మొక్క ఇలా ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది చక్కటి రంగులో ఒక మంచి హెల్త్ ప్యాక్డ్ ఫుడ్ లాగా ఇది మీకు న్యాచురల్గా లభిస్తుంది. అది దీని గొప్పతనం. మంచి సువాసన కూడా ఉంటుంది. ఇంకా ప్రత్యేకత దీనికి ఉంది. పుదీనా మనం బ్యాక్ యార్డ్స్లో మనకి ఏమాత్రం స్థలం ఉన్నా కానీ చక్కగా పెంచుకోవచ్చు. అది అలా గ్రీన్ కలర్లో అలా పెరుగుతూ ఉంటే మనకి చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలా ఇంకొక విషయం ఇదేంటంటే, పుదీనా నుంచి డిస్టిలేషన్ విధానంలో పుదీనా దొరకని టైంలో వాడుకోవడానికి వీలుగా స్ఫటికాలు తయారు చేస్తారు. దీన్నే మింట్ అని, పెప్పర్ మింట్ అని ఇలాంటి పేరుతో పిలుస్తారు. ఇది మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగల్లో దొరుకుతుంది. దీన్నే పువ్వు అని కూడా అంటారు. అంటే ఇలాగా స్ఫటికాలు, క్రిస్టల్స్ అని అంటారు. అలాగే పుదీనా పువ్వు అన్న పేరుతో కూడా పిలుస్తారు. పువ్వు అంటే పుదీనా తాలూకు ఫ్లవర్ అని కాదు, ఈ స్ఫటికాలనే పుదీనా పువ్వు అన్న పేరుతో పిలుస్తారు. ఇదే పేరుతో అమ్ముతారు. ఇది దీనికి సంబంధించినటువంటి స్వరూపం. ఇంకా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పుదీనా నేల మీద పాకేటటువంటి బహువార్షికపు చిన్న మొక్క. ఆకు మీరు గమనిస్తే చాలా గుండ్రంగా ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి కొంచెం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. మీరు గమనిస్తే అచ్చం తులసి ఆకుని పోలి ఉంటుంది ఇది. ఈ మొక్కని మీరు అలాగా కొంచెం కొసని గిల్లి నేలలో పాతారనుకోండి, అక్కడ కణుపు నుంచి మళ్ళీ వేర్లు ఏర్పడి మళ్ళీ కొత్త మొక్కగా చిగురిస్తుంది. అంటే దీన్ని ఇలాగా శాఖోపశాఖలుగా మనం దీన్ని నాటుకోవచ్చు. పుదీనా ఆకులతోటి చాలా రుచికరమైనటువంటి పచ్చడి తయారు చేస్తారు. మాంసాహార వంటకాల్లో కూడా ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. చూడండి, కొన్ని ఆకుకూరలు మాంసాహారాలలో సెట్ అవ్వవు, కానీ పుదీనా అలా కాదు, అన్నిట్లో సెట్ అవుతుంది. అంటే డైజెస్టెంట్ కింద ఉపయోగపడుతుంది. కూరల్లో, పులుసులో ఇలాగ దీన్ని చాలా విరివిగా వాడుతూ ఉంటారు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇదేంటంటే, పాలు త్వరగా విరిగిపోకుండా, ఇలాంటి ఎండాకాలం విరిగిపోతూ ఉంటుంది పాలు. ఇలాంటప్పుడు ఈ త్వరగా విరిగిపోకుండా పాలల్లో పుదీనా ఆకు వేశారనుకోండి, విచిత్రంగా పాలు అంత త్వరగా విరిగిపోవు. అలా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది. పుదీనాని ఆహారంగానే చాలామంది వాడుతుంటారు, కానీ దీనికి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ కార్యక్రమంలో వీటన్నిటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. పుదీనా నుంచి తయారయ్యేటువంటి క్రిస్టల్స్ అంటే పెప్పర్మెంట్ క్రిస్టల్స్ని, వీటిని తాంబూలంలో వాడతారు, కిళ్ళీలలో వాడుతూ ఉంటారు. ఈ పెప్పర్మెంట్ని నోట్లో వేసుకొని మీరు అలా ఉంటే కాస్త వేడిగా అనిపిస్తుంది ఫస్ట్, తర్వాత బయట గాలి సోకగానే చల్లగా అయిపోతుంది. దీన్ని ఒక విచిత్రమైనటువంటి నేచర్ ఇది. పుదీనా మొక్కని మీరు ఔషధం కింద వాడుకోవటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అంటే ఖరీదైన మందులు అవసరం లేకుండానే ఈ డిజార్డర్ నుంచి విముక్తి పొందొచ్చు, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ మొత్తం విషయాల్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. మెయిన్గా దీనికి సంబంధించి మంచి ఇంటి వైద్యం ఉంది. పుదీనాను ఉపయోగించి అనేక వ్యాధుల్ని ఇంటిలపాది తగ్గించుకోవచ్చు, ఆరోగ్యవంతులు కావచ్చు. తెలుసుకుందాం వీటిని. ముందు ఒక ముఖ్యమైన సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదే కడుపు నొప్పి, అలాగే పొట్టొబ్బరింపు. ఒక నీనా భేదం లేకుండా అందరినీ ఈ అబ్డామినల్ డిస్టెన్షన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే బ్లోటింగ్ అంటే గ్యాస్, గడబడ శబ్దాలు, కడుపులో నులిపురుగులు, అజీర్ణం, ఒకటేమిటి ఈ డైజెషన్కి సంబంధించి ప్రతి వాళ్ళు దాదాపు బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి అన్నిటినీ పుదీనాతో తగ్గించుకోవచ్చు. ఎలా? మీకు కావాల్సిన పదార్థాలు: పుదీనా ఆకులు, నిమ్మకాయ, తేనె. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? ఒక 2 స్పూన్ల పుదీనా రసం సిద్ధం చేసుకోండి. అంటే ఆకుల్ని దంచి పిండితే రసం వస్తుంది. 2 స్పూన్లు. దీనికి 1 స్పూన్ నిమ్మరసం కలపండి, కొద్దిగా తేనె కలపండి. మహా రుచిగా ఉండేటటువంటి ఒక లినమెంట్ లాంటిది సిద్ధం అవుతుంది.
దీన్ని ప్రతిరోజు 3 సార్లు తీసుకుంటూ ఉండండి. ఒక టానిక్ లాగా భలే ఫలితం కనిపిస్తుంది. దీంతో కడుపు నొప్పి, పొట్టొబ్బరింపు, గ్యాస్ తయారవటం, అజీర్ణం, కడుపులో నులుపురుగులు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకొక సమస్య, చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇదే. మహిళల్ని ఇబ్బంది పెట్టే ముఖ్యమైన సమస్య బైస్ట్ నొప్పి, అలాగే నెలసరిలో అపక్రమం. చాలామంది ఆ పీరియడ్ అంటే డేట్స్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? పుదీనాతో ఒక చక్కని ఔషధం ఉంది. మీకు కావాల్సింది పుదీనా, అలాగే నీళ్లు. పద్ధతి తెలుసుకుందాం. పుదీనాని ముందు ఎండబెట్టండి, తర్వాత పొడి చేసుకోండి. ఈ ఔషధం సిద్ధం అవుతుంది. ఇలాగ ఈ చూర్ణాన్ని సిద్ధం చేసుకొని 2 స్పూన్ల ఈ పొడిని 2 గ్లాసుల నీళ్ళకి వేసి 1/2 గ్లాసు నీళ్లు మిగిలే వరకు మరిగించండి. దీన్ని కషాయ ప్రక్రియ అంటారు ఆయుర్వేదంలో. చల్లార్చి వడకట్టి తాగేయండి. దీంతో బైస్ట్ నొప్పి తగ్గుతుంది. దీంతో ఋతురక్తం జారీ అవుతుంది, నెలసరి సక్రమంగా జరుగుతుంది. ఈ ప్రక్రియని బైస్ట్ సమయానికి ఒక 3-4 రోజుల ముందు నుంచి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇంకొక సమస్య, కొంతమందికి ఎక్కిళ్ళు, దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి ఇబ్బంది పెడుతుంటాయి. మెయిన్గా ఈ ఋతుసంధి కాలంలో, అంటే చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వస్తున్న దశలో ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వైరస్ వల్ల. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? మీకు కావాల్సింది పుదీనా, నీళ్లు, ఉప్పు. పద్ధతి తెలుసుకుందాం. పుదీనా ఆకుల్ని నీళ్ళకి కలపండి. కలిపి బాగా మరిగించి కషాయం తయారు చేసుకోండి. రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే ఎక్కిళ్ళు, దగ్గు, జలుబు ఇలాంటివి తగ్గుతాయి. ఈ కషాయానికి కొద్దిగా ఉప్పు కలిపేసేసి కొద్దిసేపు పుక్కిడి పట్టారనుకోండి, గొంతు నొప్పి మంత్రం వేసినట్టు తగ్గుతుంది. ఇంకొక ప్రాబ్లం, తలనొప్పి, అలాగే తల తిరగటం. చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ సమస్యలు. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలి? దీనికి కావాల్సింది పుదీనా ఆకులు మాత్రమే. పద్ధతి, పుదీనాన్ని నలిపి వాసన చూస్తూ ఉండాలి, అంతే, సింపుల్. తలనొప్పి, తల తిరగటం ఇలాంటివి తగ్గుతాయి. మెయిన్గా ప్రయాణాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రాబ్లం, చాలామందికి నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సోషల్ ఐసోలేషన్కి కారణం ఇది. అంటే తమను తామే వేరుపరుచుకుంటారు, అందరితో సరదాగా మాట్లాడలేరు. అలాగే పిప్పుబళ్ళు, దంతాలు కదలటం ఇవి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని కూడా పుదీనాతో తగ్గించుకోవచ్చు. మీకు కావాల్సింది పుదీనా ఆకులు మాత్రమే. పద్ధతి, ప్రతిరోజు కూడా పుదీనాని నమిలి తింటూ ఉండాలి, సింపుల్. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది, ఎందుకంటే ఈ లాలాజలం స్టిమ్యులేట్ అవుతుంది. దంతాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి, ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫెక్టివ్గా పనిచేస్తుంది. దీంతో ఆ పిప్పిపళ్ళు తయారవటం, చిగుళ్ళ నుంచి చీను రావటం ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఇంకొక సమస్య, వడదెబ్బ. ఈ ఎండాకాలపు రోజుల్లో కామన్. నన్ను ఎండ ఏం చేయబోయిందిలే అని అనుకుంటారు, తీరా తగులుతుంది ఒక దెబ్బలాగా. దీన్ని ఎలా తగ్గించుకోవాలి? మీకు కావాల్సింది మజ్జిగ, పుదీనా ఆకులు. పద్ధతి తెలుసుకుందాం. మజ్జిగలో పుదీనా ఆకుల్ని కలిపి దాన్ని చిన్న చిన్నగా తుంపి వేయచ్చు, లేదు ముద్ద చేసి రసం పిండొచ్చు. ఈ మజ్జిగను తాగుతూ ఉండాలి. దీంతో వేసవిలో వడదెబ్బ నుంచి మీకు రక్షణ లభిస్తుంది. ఇంకొక ప్రాబ్లం, అజీర్ణం తాలూకు వికారాలు, అలాగే గ్యాస్ తయారవటం. వీటిలో కూడా పుదీనా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీకు కావాల్సింది పిప్పర్మెంట్ ఆయిల్, అలాగే పంచదార. పిప్పర్మెంట్ ఆయిల్ మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. పద్ధతి ఏమిటి? పుదీనా నుంచి ఈ పిప్పర్మెంట్ ఆయిల్, పిప్పర్మెంట్ పువ్వు అంటే ఈ స్ఫటికాలు ఇవి తయారు చేస్తారన్న సంగతి మనకి తెలిసిందే. ఈ ఆయిల్ని మెంథాల్ ఆయిల్ అంటారు. ఈ పువ్వుని, అంటే పువ్వు అంటే చెప్పుకున్నాం కదా, ఫ్లవర్ కాదు, అంటే క్రిస్టల్స్నే పువ్వు అంటారు, పుదీనా పువ్వు, స్ఫటికాలు. దీన్ని మెంథాల్ అని, మెంథాల్ క్రిస్టల్స్ అని అంటారు. పిప్పర్మెంట్ ఆయిల్ 1 నుంచి 3 చుక్కలు 1 స్పూన్ పంచదారతో కలిపి తింటూ ఉంటే అజీర్ణ వికారాలు తగ్గుతాయి, అలాగే ఆకలి పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. దీంతో ఈ అజీర్ణ దోషం వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడటం, దానివల్ల గుండెదడ ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొక ప్రాబ్లం, కీళ్ళ నొప్పి. చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ జాయింట్ పెయిన్స్, పాలిఆర్థ్రాలజియా. దీంట్లో కూడా పుదీనా ఉపయోగపడుతుంది. మీకు కావాల్సింది మెంథాల్ ఆయిల్, అలాగే కొబ్బరి నూనె. పద్ధతి తెలుసుకుందాం. 1 స్పూన్ కొబ్బరి నూనెకి 2 లేదా 3 చుక్కలు మెంథాల్ ఆయిల్ కలపండి. పైపోతకి వాడుతూ ఉంటే రక్త ప్రసరణ పెరిగి కీళ్ళ నొప్పులు, కండాల నొప్పులు, నరాల నొప్పులు, వెణుకులు అన్నీ కూడా మంత్రం వేసినట్టు తగ్గుతాయి. ఇంకొకటి, ఈ కాలం బాగా దోమల బెడత చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దీనికి ఒక మంచి సురక్షితమైన పరిష్కారం పుదీనాతో ఉంది. మీకు కావాల్సింది
మెంథాల్ ఆయిల్, కొబ్బరి నూనె, నిమ్మరసం. పద్ధతి చాలా సింపుల్. ఒక స్పూను కొబ్బరి నూనెకి 2 లేదా 3 చుక్కలు మెంథాల్ ఆయిల్ కలపండి. కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి శరీరానికి పూసుకుంటే దోమలు మీ దరిచారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం, దంతాల నొప్పిని కూడా పుదీనాతో తగ్గించుకోవచ్చు. దీనికి మీకు కావాల్సింది మింట్ అంటే పెప్పర్మెంట్ స్ఫటికాలు లేదా మెంథాల్ ఆయిల్, అలాగే లవంగ తైలం. పద్ధతి ఏమిటి? పెప్పర్మెంట్ నూనెలో లవంగ తైలం కలపండి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి పిప్పి పళ్ళల్లో ఉంచి నొక్కి పెట్టి ఉంచండి. దీంతో ఆ నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇలాగా దీన్ని పుదీనాను ఉపయోగించి అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. అయితే ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.